మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తుంటున్నాం. మనము పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధ ఆవియానవర్, హోలీ స్పిరిట్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. పాత నిబంధనలో మనం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. క్రొత్త నిబంధనలో కూడా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. సరే, ఈ దినము కూడా దేవుని కృపను బట్టి దేవుడు మనలో మాట్లాడును గాక. ఎందుకనగా నేను మొదటే మీకు చెప్పినాను, అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి దేవుని వాగ్దానము. కాబట్టి మనం సంఘములో చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మను మనమే కాదు, ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ అంత్య దినాల్లో దేవుని ఆత్మ దేవుడు అందరి మీద కుమ్మరిస్తానని చెప్పిండు. కాబట్టి మరి 2 అపోస్తలుల కార్యం 2:17 చెప్పినట్లుగా అది యొక్క యాబేలు ప్రవక్త యొక్క నెరవేర్పు. యాబేలు 2:28 చెప్పాడు, దాని యొక్క నెరవేర్పు అక్కడ జరిగింది. అప్పటి నుండి పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతూ ఉంటున్నాయి. మనం పాత నిబంధనలో కూడా కొన్ని చూస్తూ ఉంటున్నాం. ఈ దినము కూడా నూతన నిబంధనలో ఒక సందర్భము చూసి మన పాత నిబంధనలోనికి సాగిపోదాం. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఇక్కడ మొదటి నుంచి ఒక మాట రాయబడి ఉన్నది, మీరు చదవండి. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూడండి, వీరు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒక సంఘముగా కూడుకుంటున్నారు. దాదాపు అక్కడ ఎంతమంది ఉన్నారంటే 12 ఉంటున్నారు. ఈ 12 మంది ఒక సంఘముగా కూర్చుంటున్నారు. అయితే బాప్తిజం తీసుకున్నారు, కానీ ఎవరు నామములో తీసుకున్నారు? బాప్తిజం ఇచ్చు యోహోను నామములో తీసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాల. యోహోను బాప్తిజం బట్టియే అని చెప్పి వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నారు. రెండవది, అపోస్తలుడైన పౌలు అడుగుతున్నారు వారిని, మీరు సంఘముగా కూడుకుంటున్నారు, ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుతున్నారు. ఒక సంఘముగా కూడుకుంటున్నారు, వారు సంఘముగా కూడుకుంటున్నారు. ఈయన అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మను పొందితిరా అని. వారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వినలేదంటున్నారు. తమిళ్ ఏమంటుందన్నమాట? ఆయన అడిగిన ప్రశ్న, చూడు, நீங்க விசுவாசிகள் ஆன போது பரிசுத்த ஆவி பெற்று, அவங்க விசுவாசிகள் தான், ஆனா பரிசுத்த ஆவி பெற்றுக்கொள்ளல. దేవుని విశ్వసిస్తున్నారు, అయితే పరిశుద్ధాత్మ తెలియలే వాళ్ళకి. ఈనాడు కూడా అనేక మంది విశ్వసిస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు. కొన్ని సంఘాల పరిశుద్ధాత్మే లేదంటున్నారు. అది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనము ఆరాధిస్తూ ఉంటున్నాం. కావున మీరు విశ్వసించారు, సంఘముగా కూడుకున్నారు, పరిశుద్ధాత్మ మీరు పొందితరా అని అడిగితే వారు ఏమంటున్నారంటే, ఆ సంగతే మాకు తెలియదు.
కాబట్టి తెలియకుండా వారు ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నంటే వారికి మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇస్తూ ఉంటున్నారు. ఏం విషయము? మారు మనస్సు పొందకుండా బాప్తిసం తీసుకొని ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఎలాగ పరిశుద్ధాత్మ వస్తుంది? పరిశుద్ధాత్మ అంటే మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ ఎట్ట వస్తుంది? వీళ్ళు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకున్నారు. ఈనాడు కూడా అనేక మంది మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటున్నారు. నువ్వు మనసు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, పాపాలు ఒప్పుకొని కడగబడకుండా, దేవుని నమ్ముకోకుండా ఎన్ని బాప్తిసాలు తీసుకున్నా ఎలాగ పరిశుద్ధాత్మ వస్తుంది? కావున ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమంటున్నాడు. వాళ్ళకి అప్పుడుదా అర్థమవుతుంది. అందుకే మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాము, పరిశుద్ధాత్మ ఎలాగ దిగుతుందని చెప్పి మీరు చూసినట్లయితే అదే అపోస్తల కార్యంలో మనకు తెలిసిన పాఠ్యభాగము 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చదివింది చదవండి. వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏం చెప్తున్నాడు తెలుసా? అక్కడ వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే వినేవారు హృదయములు ఏమవుతున్నాయి? ఏమ్మా, వినేవారు హృదయములు నొచ్చుకుంటున్నాయి. పొడుగు పడుతున్నది ఉంది, అక్కడ పుట్టినోట్లో పొడుస్తున్నట్టుంది వాక్యం. వెంటనే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా మేమేం చేయాలా? వాక్యం మాతో మాట్లాడుతుంది. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మా వాళ్ళు ఏం చెప్తున్నారు? వాక్యం నీతో మాట్లాడితే నువ్వు మారు మనసు పొందు. వాక్యం మాట్లాడితే ఏం చేయాలా? మారు మనసు పొందాలా. వీరు అదే వింటున్నారు, మేము వాక్యం వింటున్నాము, మా హృదయం గుచ్చుకుంటున్నది, మేము వాక్యం వింటున్నాము, మాకు పొడిచినట్టుంది, మేమేం చేయాలన్నప్పుడు వారు చెప్తున్నారు, మొదట మీరు మారు మనసు పొందండి, తర్వాత పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా ఎన్ని బాప్తిసాలు తీసుకున్న వ్యర్థమే. కొంతమంది ఉంటారు 4-5 బాప్తిసాలు తీసుకుంటారు. ఇక్కడ ఒక బాప్తిసం, అక్కడ ఒక బాప్తిసం, అక్కడ ఒక బాప్తిసం, ఇక్కడ ఒక బాప్తిసం. నేను కూడా ఎరుసలేం పోయినప్పుడు నన్ను అందరు తీసుకుంటారు. నన్ను కూడా సార్ ட்ரெஸ் போடுங்க சார், என்னங்கட்ட பஸ் பாப்திசம் எடுக்கணும். நான் எப்போ வாங்கிட்டேங்க, வாங்க மாட்டேன். இல்லை சார் இங்கே தான் வாங்கினா ஸ்பெஷல் சார் అంటాడు. యోర్దాన్ నదిలో మేము అప్పుడు అక్కడ యోర్దాన్ నదిలో మునుగుతూ ఉన్నారు అందరు. అక్కడ అందరు బాప్తిజం తీసుకుంటున్నారు. నన్ను కూడా వచ్చి బాప్తిజం తీసుకోమంటున్నారు. చాలామంది వచ్చి తీసుకుంటా ఉన్నారు. ఇన్నాక నీకు ఎడతాச்சு సార్, ఇంక ఎడుతుందా సార్? ఒకసారి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా బాప్తిజం తీసుకుంటాం, అది కరెక్ట్ కాదు. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది తర్వాత బాప్తిజం తీసుకోవాలా. ఏదో ఈనాడు చూసినట్లయితే పెళ్ళప్పుడు పెండ్లికి పెండ్లికి వెళ్ళడం, మారు మనసు లేదు, రక్షణ లేదు, పెండ్లి అనటం, పోవటం, బాప్తిజం తీసుకోవటం అట్టయిపోయింది 20 దినాల్లో. కాబట్టి ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనం చదివిన పాఠ్యభాగంలో మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అతను ఏం చేస్తాడంటే మారు మనసు విషయమైన బాప్తిసం ఇస్తా ఉండే. ఏం మనసు? అద్దా అక్కడ రాయబడినది 19:4 మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం ఇస్తామండు. లోకం మీద మనసు ఉండకూడదు.
బాప్తిసం తీసుకున్న తర్వాత మనసు దేవునికి ఇవ్వాలా. బాప్తిసం తీసుకున్న తర్వాత హృదయం దేవుని ఆలయముగా మారాలా. ఆవియానవర్ ఉள்ள వర్ణం. ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు ఇక్కడ స్త్రీలదా ఈ దినాల్లో ఎక్కువ మంది వస్తున్నారు, పురుషులు రావడం లేదు. చూడండి, ఒక మందిరముగా కూర్చుంటున్నారు, వారికి అర్థం కాలేదు. అపోస్తలుడైన పౌలు వెళ్ళి చెప్పిన వెంటనే వాళ్ళు అర్థం చేసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. అప్పుడు సౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే వారు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగుతూ వస్తూ ఉంటున్నది. అంతవరకు వాళ్ళు తెలియనన్న వారు మారు మనసు పొందిన వెంటనే పొందుకుంటున్నారు. మారు మనసు పొందాలా. లోకం వైపు ఎప్పుడు మనసు పెట్టుకునేసి పరిశుద్ధాత్మ రమ్మంటే ఎలాగొస్తుంది? దేవుడు రావాలంటే మొదట ఆత్మ హృదయము దేవునికి అప్పగించాలి. వారు వెంటనే భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవచించుటకు మొదలు పెడుతున్నారు. ఇంచుమించు 12 మంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆనాడు ఎఫెసీయుల ఆ సంఘములో 12 మంది, ఈనాడు కూడా అనేక మంది ఈ విధంగా సంఘాల్లో ఉంటున్నారేమో. కావున మనం పోయిన వారం ఒక వ్యక్తి గురించి ధ్యానించుకున్నాం. ఎవరు ఆ వ్యక్తి? గిద్యోను. అంతకుముందు ఒక వ్యక్తిని గురించి ధ్యానించుకున్నాం, యేసేపుని చూసి ఫరో అంటున్నాడు, ఇతను వంటి మనిషిని మనం కనుగొనగలమా? ఇతను దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి యేసేపు అని చెప్పి. గిద్యోను చూసినట్లయితే దేవుని ఆత్మను పొందుకుంటున్న దేవుని ఆత్మ భయపడిపోయిండు. మిద్యానీయులకు అమాలేయులకు భయపడతా ఉండు. భయపడుకుని ఎక్కడో మూలలో దాక్కుంటున్నాడు. దేవుడు మాట్లాడుతుండు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14వ వచనము, తమిళ్ కూడా ఒకసారి చదవండి. చూడండి, ఆ తమిళ్ ఏముందమ్మా? ఆరు 14. చూడండి, దేవుడు మాట్లాడుతుండ, ఇరికిற బలத்தோட நீ போ. எந்த பலம்? இருக்கிற பலத்தோட போ, இஸ்ரவேலை மீதியான கையில் இருந்து இஸ்ரவேலை ரட்சிப்பாய். இருக்கிற பலத்தோட போ. எந்த பலம்? இருக்கிற பலத்தோட போங்க. ஆண்டவர் தெளிவாக சொல்றார், இருக்கிற பலத்தோட போ, நான் உன்னோட கூட இருந்து பரிசுத்த ஆவியான ரூட்டு நான் காரியத்தை செய்வேன். நீங்களும் ஆண்டவருக்காக இருக்கிற பலத்தோடு போய் ஆண்டவர் வேலை செய்யுங்க. இருக்கிற பலத்தோட ஊழியம் பண்ணுங்க. இருக்கிற பலத்தோட பண்ணுங்க. மற்றதெல்லாம் யார் பார்த்துக்கொள்ளுவாங்க? ஆண்டவர் பார்த்துக்கொள்ளுவார். இவன் என்ன சொல்றான்? எனக்கு பலன் இல்லை, நான் ஏமாத்துறோம், என் குடும்பம் ஏமாத்துறோம், என் பெற்றோர்கள் ஏமாத்துறோம், ஐயோயோ நான் போக முடியாது, நான் போக மாட்டேன், வேற யாரும் பார்த்தங்கன்னு சொன்ன ஆண்டவர் சொல்றாரு, நீ இருக்கிற பலத்தோட போயா, நான் பார்த்துக்கொள்ளுவேன். ஹல்லேலூயா.
మీరు ఉన్న దాంతోనే మీరు పరిచర్య చేయండి. నీకు దేవుడు కొంచెం స్వరం ఇచ్చిన దాంతో పాడు దేవుణ్ణి. నీకు స్వరం లేకపోయినా ఉన్నదాంతో పాడు, దేవుడిని నహింపరచు. దేవుడు నీకు చిన్న చిన్న నేర్పించింటే దాన్ని బట్టి దేవుని దాన్ని బట్టి దేవుని కొరకు వాడబడు. అప్పుడు దేవుడు మన పట్ల ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని ఇరికర బలతోడ పోని ఉన్న అన్పురద నానల్లవా. హల్లెలూయా. గిద్యోను పోతా ఉండవు. 33:6-33 చూసినట్లయితే మిద్యానీయులు అమ్మాలేకులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశింపగా అతడు బూర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనిషి అందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. ఈ విధముగా ఇతను బోర్లు ఊదుతా ఉండు మనుషులను పంపిస్తూ ఉంటే అనేక మంది వచ్చి ఎవరి తట్టు తిరుగుతున్నారు? గిద్యోను దగ్గరకు వస్తూ ఉంటున్నారు యుద్ధానికి పోయేదానికి. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇప్పుడు గిద్యోనికి ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది? ధైర్యం రావటానికి కారణం ఏంది? దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ పిరికి వారిని కూడా ధైర్యపరుస్తుంది. దేవుని మీలో ఆత్మ ఉంటే మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, మీలో భయం పోగొట్టుతుంది, మీలో విశ్వాసం అభివృద్ధి పరుస్తుంది. మీరు శత్రువులను జయించగలరు, అనగా అపవాది అయిన సాతాన్ని మీరు జయించగలరు. గిద్యోనులో ఇప్పుడు భయం పోయింది. గిద్యోను దేవుని ఆత్మ వచ్చిన వెంటనే ఓదుతుండవు, బోర ఓదుతుండు. హల్లెలూయా. బోర వచ్చేసి ప్రార్థనకు సాదృశ్యం. దేవుని ఆత్మలో నింపబడి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎట్ట ప్రార్థనలు చేయాలా? దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థన చేయాలా. మీరు చూడండి యూదా పత్రికలో ఆ మాట ఎలాగో స్పష్టంగా రాయబడి ఉన్నది. యూదా పత్రికలో మనం చూసినట్లయితే 20వ వచనం, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. చూడండి తమిళ్ ఏముంది? உங்கள் மகா பரிசுத்தமான விசுவாசத்தின் மேல் உங்களை உறுதிப்படுத்திக் கொண்டு. எப்படி ஜெபம் பண்ணணும்? பரிசுத்த ஆவிக்குள் ஜெபம் பண்ணி. யாரோட அன்புல? தேவனுடைய அன்புல உங்களை காத்துக்கொண்டு. చూడండి எப்படி ஜெபிக்க சொல்றாரு பாத்தீங்களா? எப்படி காத்துக்கொள்ளணும்? విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరేం చేయాలా? కట్టుకోవాలా. ప్రతిదినము మీరు విశ్వాస జీవితంలో కట్టబడుతూ ఉండాలా, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలా అని దేవుడు మాట్లాడుతుండు. మీరు కట్టుబడుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కనికరము కొరకు ఏం చేయాలా? కనిపెట్టి. ఈరోజు మీరు ఆ విధంగా ప్రార్థన చేయండి. దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలు నింపబడి ప్రార్థన చేయండి. ఒక్కొక్కరి మీద దేవుని కనికరము దిగును గాక.
ఎవరి కనికరము? దేవుని కనికరం మీ మీద దిగిందనుకోండి, మీకు ఏమేమి కావాలో కనికరమ కలిగిన దేవుడు మన మధ్య ఉండవు. నీకేమేమి కావాలా, నీ బిడ్డలకు ఏమేమి కావాలా, ఒక్కొక్కటి సమృద్ధిగా తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమల ప్రతి అవసరతను తీరుస్తాడు. నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ కోరికలు సిద్ధింప చేస్తాడు. ఎందుకంటే మనము ఓపికతో కనిపెట్టుకొని పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తున్నాము కాబట్టి ఆత్మదేవుడు నీకేమేమి కావాలన్న సమృద్ధిగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఆయన కనికరం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసినట్లయితే, హల్లెలూయా, ఇదైనా మీరు కనిపెట్టుకొని ఎట్ట కనిపెట్టుకోమంటున్నట్టు, ఒకటి విశ్వాసము ద్వారా, రెండేది అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతూ కనిపెడుతూ పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కొట్టు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమ మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చిందనుకో, ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ వచ్చిందనుకోండి, ఓ దేవుడు మీకు సమృద్ధిగా సమస్తము బాగు చేయగలిగిన మంచి దేవుడు. మీ సమస్తమును ఆయన బాగు చేయగలిగిన శక్తిమంతుడు. మీ సమస్తమును బాగు చేయగలిగిన మంచి దేవుడు. சகலத்தையும் நன்மைக்கு ஏதுவாக மாற்றக்கூடிய சர்வ வல்லமையுள்ள ஆண்டவர். ஹல்லேலூயா. அப்போ நீங்கள் என்ன பண்ணணும்? பரிசுத்த ஆவிக்குள்ள நிரப்பப்பட்டு ஜெபிக்கணும். அது அவர் யாருன்னா பரிசுத்த ஆவியானவர். பரிசுத்த ஆவியான்னு சொன்னால் நீங்கள் பரிசுத்தமாக இருந்தால்தான் பரிசுத்த ஆவியானவர் வருவார். அதனால தான் மனம் திரும்புங்களன்னு சொல்கிறார். హల్లెలూయా. చూడండి దేవుని ఆత్మ ఎలాగ కార్యాలు చేస్తున్నారని. గిద్యోను చూసినట్లయితే మరి అనేక మంది కాదు, గిద్యోను పోయి 300 మందితో పోయి అంతమంది జనాంగాన్ని జయిస్తూ ఉండే గిద్యోను. 300 మందితో పోయి ఇశ్రాయేలుతో కలిసి, ఇశ్రాయేలీలు మరి 300 మంది తీసుకుపోయి అమాలేకీలతోటి మిద్యానులతోటి యుద్ధంలో జయించి వస్తూ ఉంటారు. హల్లెలూయా. మీరింటికి వెళ్ళి ఆ అధ్యాయాలంతా మీరు చదువుకోండి, ఎలాగో మరి గిద్యోను యుద్ధం చేస్తున్నారని చెప్పి. మూడు 300 మందిని పెట్టుకొని ఆత్మదేవుడు కార్యాలు చేస్తుంటారు. అందుకనే చిన్న మంద మీరు భయపడకండి. కొద్ది మంది అయినా పరిశుద్ధాత్మలు నింపబడి ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇదే న్యాయాధిపతులలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో ఒక ఆయన ఉండు. 13వ అధ్యాయంలో ఆ కాలంలో దాను వంశస్థుడు జోరియా పట్టణస్థుడనైన మనోహ అనే ఒక ఆయన ఉంటున్నాడు. మరి వారికి సంతానము లేదు, గొడ్రాలు. 13వ అధ్యాయం 2వ వచనం నుండి 13:2 నుండి ఉంటుంది. ఆమె గొడ్రాలు కనుక మరి వాళ్ళకి పిల్లలు లేరు. అప్పుడు దేవుడు మాట్లాడుతుండు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, నువ్వు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. నువ్వు గొడ్రాలవి కాదని చెప్పాలి, అయితే గర్భవతి అయి కుమారుని కంతావు. ద్రాక్షరసం తాగకూడదు, మంగళ కత్తి అతని మీద తగలకూడదు, మద్యము తాగకూడదు, అపవిత్రమైన దానిని తినకూడదు, అపవిత్రమైన దానిని తినకూడదు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు అని చెప్పి అన్నీ చెప్పిపోతుండు. దేవుని దూత వచ్చి చెప్పిపోతా ఉండు. ఆమె పోయి తన భర్తకు చెప్తే తర్వాత భార్య భర్తలు ఉన్న చోటికి మరొకసారి
దేవుని దూత వస్తూ ఉంది. అప్పుడు దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళకు ఒక కుమారుడు పుడతా ఉండవు. ఆ కుమారుడిని మనం చూసినట్లయితే 24-25 వచనంలో 13-24-25 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎఫ్తాయేలుకును మధ్యనున్న మహేనదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. చూడండి, దేవుని ఆత్మ ఎందుకంటే మీరు 5వ అధ్యాయంలో ఉంటుంది, 13-5వ వచనంలో ఉంటుంది, నీవు గర్భవతి కుమారుని కందు అతని తల మీద మంగళకత్తి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీర్ అనగా దేవునికి వ్రతం, దేవునికి అంగీకరించబడిన బిడ్డ, దేవునికి వ్రతము చేయబడిన బిడ్డ. అక్కడ రాయబడి ఉంది, దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టనని ఆమెతో చెప్పిన. దేవుడు ఎందుకు పుట్టిస్తుండవు? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించాలా. ఎవరిని పెట్టి? సంసోన్ను పెట్టి. సంసోన్ను పెట్టి దేవుడు ఏం చేయాలంటుండంటే యుద్ధాలు చేయాలని ఆశపడుతుండవు. హల్లెలూయా. సంసోన్ను పెట్టి ఏం చేయాలని ఆశపడుతుంది దేవుడు? యుద్ధాలు చేయాలి. హల్లెలూయా. మీరు కూడా ఈ దినాల్లో ఎంతమంది యుద్ధాలు చేస్తుంటారు చెప్పండి? మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది వాయుమండల దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. ఇది ఒక యుద్ధం. యుద్ధంలో మీరు జయించాలంటే మోకాళ్ళు లేసి ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలా? అందుకే కొన్ని దిక్కులేసి బోర్డులు ముళంగాల్ యుద్ధం. என்ன யுத்தம்? முழங்கால் யுத்தம். முழங்காலில் போட்டு, ஆண்டவரே நான் ஜெபிக்கிறேன் தகப்பனே, ஆவியானவரே எங்கள் மேலே இறங்கும் தகப்பனே, எங்களுக்கு விரோதமாக எழும்புகிற எல்லாமே நாங்கள் கட்டுகிறோம் தகப்பனே, அப்பா கிருபை இறங்கட்டும் தகப்பனே என்று சொல்லி ஜெபிக்க 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 ஆவியானவர் இறங்க இறங்க முற்றிலும் உங்களுக்கு ஜெயம் வரும். முற்றிலும் ஆண்டவர் உங்களோட தேவைகள் சந்திப்பார். உங்களுக்கு விரோதமாக எழும்புற எல்லாமே எல்லா ஆயுதம் வாழ்க்காம போயிடும். ஆண்டவர் அப்படியா உங்களுக்கு ஜெயித்து தருவார். ஹல்லேலூயா. ஆண்டவர் அப்படியா உங்களுக்கு ஜெயித்து தருவார். அப்போதான் உங்களுக்கு சகலம் நன்மைக்கு ஏதுமா மாறும். அப்போ ஆண்டவர் கித்யோனை தேர்ந்தெடுத்ததுக்காக யுத்தம் பண்ண தேர்ந்தெடுத்தினாரு. இவரையும் தேர்ந்தெடுக்கிறாரு. யாரு? சம்சோனை தேர்ந்தெடுக்கிறார். எதுக்காக? ஒரு யுத்தம் பண்ணணும். யாரோட? ఫిలిస్తీయులోడ. அவர் வந்துட்டு ఆయనేమో అమాలేకులతోటి, మరి ఈయనేమో ఫిలిస్తీయులతోటి ఒక్కొక్కరితోటి యుద్ధాలు చేయాలి. హల్లెలూయా. మనం కూడా రకరకాల కుటుంబాలకు వ్యతిరేకంగా అపవాది క్రియలు వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేయాలి. ఎఫెసీ రాసిన పత్రికలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయం మేమేం మీతో చెప్తుందని చెప్పి. ஆவியானவர் வரும்போது நீங்கள் புது பலன் அடையும் போது, உங்களுக்கு விரோதமாக எழும்புறது நீங்கள் கட்டணும். அல்லேலூயா. அப்படிப்பட்ட பலன் ஆண்டவர் இன்று தினம் உங்களுக்கும் தரணும். அதனால தான் சொன்னார், கடைசி நாட்களில் எல்லார் மேலே நாவியை ஊற்றுவேன். மாம்சமான யாவர் மேலும் என் ஆவியை ஊற்றுவேன். అంత్య దినాల ముందు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తా. இப்போ யாவர் மேலன்னு சொன்னால் வேறுபாடு இல்லை ஏசப்பாக்கு. இது வந்துட்டு பெந்தைக்கோஸ்து அவங்களுக்கு மட்டும்தான், இது மட்டும் இன்னொரு சபைக்கு தான், இது அவங்களுக்கு இல்லை, இந்த இவங்களுக்கு இல்லைன்ற இல்லை. எல்லா சபையும் எல்லா மக்கள் பெற்றுக்கொள்ளணும். அல்லேலூயா.
சில பேர் நினைப்பாங்க இது அவங்களுக்கு மட்டும்தான் இவங்களுக்கு மட்டும்தான் சொல்லிட்டு. இல்லை, அந்த மாதிரி எழுதப்பட்டிருக்கு. ஆவியானவர் எல்லா இருதயத்திலிருந்து கிரியை செய்வார். அல்லேலூயா. ஆவியானவர் வரும்போது புது బలం అடைந்து జయించறாங்க. మీరు జయించేవారుగా ఉండాలి. మీరు మీ కుటుంబంలో అన్ని జయించేవారుగా ఉండాలి. ఇదేనా మీరు కూడా అడగండి, నన్ను కూడా నింపు తండ్రి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటే కనికరం దిగద్ది. రెండేది మీరు జయం పొందుకోవాలి. ముట్టిల్ని ఇన్న పెట్టుకోలను, జయం పెట్టుకోలను. హల్లెలూయా. కాబట్టి ఇదేనా అడగండి, ఆవియానవరే ఎన్న బలపెడుతుంది, పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి. ఇక మీద నేను పరిశుద్ధాత్మను నింపబడి ప్రార్థన చేస్తాను ప్రభువా. ఇంకా ఒకవేళ మనసు నీకు దేవునికి దూరంగా ఉంటే నైనా నా మనసు నీకు అప్పగిస్తున్నాను తండ్రి. నా హృదయము దేవుని ఆలయముగా మార్చు నాయనా. దేవుని ఆత్మతో నింపు ప్రభు అని అడిగినట్లయితే ఒక్కొక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తారు. అప్పుడే ఆత్మానుసారముగా మార్చబడుతుంది. అప్పుడే బలం పొందుకొని గొప్ప కార్యములు చేయగలం. అప్పుడే ఆత్మదేవుడు నిన్ను నలిపించగలడు. ప్రార్థన చేసుకుందాం, మౌనముగా ఉండకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనా మన పట్ల కార్యములు చేయలాగన ஆவியானவர் எங்கே உண்டு அங்கே விடுதலை అని చెప్పాడు. ஆவியானவர் எங்கே உண்டு அங்கே விடுதலை. இன்றைய தினம் ஒரு விடுதலை, முற்றிலும் விடுதலை. ஓ பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டு ஜெபிக்கும் போது விடுதலை வரணும். உங்கள் குடும்பத்தில் யாருக்கு விடுதலை வரலையோ ஜெபிங்க. ఆండవరే విడుదల வரணும், ఇంక కుటుంబத்தில் విడుదల வரணும் తగప్పనే ఓ అని చెప్పి మీరు ప్రార్థన చేసినట్లయితే, ஒருவேளை இன்னும் அது பெற்றுக்கொள்ள முடியலன்னு சொன்னால் நீ என்ன பண்ணணும், மனம் திரும்புங்க. மனம் திரும்பணும். மாறு மனசு பொந்தாலாம். மனம் திரும்பினால்தான் பரிசுத்த ஆவியானவர் வருவார். மாறு மனசு பொந்தாலாம். ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. ஆண்டவரே இங்கே இருக்கிற மக்கள் மேலே தகப்பனே, ஆவியானவர் ஊற்றுப்படட்டும் தகப்பனே. மாம்சமான யாவர் மேலே கடைசி நாட்களின் ஆவியானவர் ஊற்றுவேன் என்று சொன்ன ஆண்டவர் தகப்பனே. ஒவ்வொரு పిల్లై తగప్పనే పరిశుద్ధ ఆవిలో నిరపపట్టు జెబికంబడి ఓ ఒక్కొక్కరికి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. లోకం మీద మనసుంటే విడుదల ఇవ్వండి తండ్రి. లోకం మీద ఆశలుంటే విడుదల ఇవ్వండి తండ్రి. లోకం మీద తలంపులుంటే విడుదల ఇవ్వండి నాయన. అందరి మనసు నీ తట్టు తిరగాలి తండ్రి. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవారుగా మారుస్తానన్నావు తండ్రి. పరిశుద్ధుడా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుకోమన్నావు తండ్రి. ఒక్కొక్కరు మారు మనసు పొంది తాము తగ్గించుకొని తమ పాపములు విడిచిపెట్టాలి తండ్రి. పరిశుద్ధాత్మను సంఘములు అందరూ పొందుకోవాలి తండ్రి. నూతన సృష్టిగా మార్చేది నాయన ఆత్మదేవుడే నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అందరూ బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయాలి నాయన. ప్రార్థనలో బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయాలి తండ్రి. సహాయము దయచేయండి నాయన, సహాయము దయచేయండి తండ్రి. ఓ ఒక తీర్మానానికి రండి. ఇంటికి వెళ్ళి కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. ఇక మీదట నేను ఈ విధముగా మనసు మార్చుకొని నేను ప్రార్థన చేస్తానని చెప్పి విశ్వాసంతో మీరు ఉన్నట్లయితే, విశ్వాసంతో అడిగినట్లయితే దేవుడు మీరు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా పరిశుద్ధాత్మను ఇవ్వగలిగిన శక్తిమంతుడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ గురువారం నాడు కూడా మేము ఇక్కడ, ఈ గురువారం కూడా మేము కూడి నాయనా నీ నామను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా మీరు ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లును గాక తండ్రి. కృపగల దేవుడు, కనికరా సంపన్నుడు, అంచె దినాల్లో అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. ప్రభువా మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నావు తండ్రి. నేను ఏవేలు ప్రవక్త చెప్పినట్లు మేము కూడా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుండగా తండ్రి, మందిరంలో కూడిన వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల, స్వాతంత్రం అని చెప్పిన తండ్రి విడుదల, సమస్య నుండి విడుదల, శోధన నుండి విడుదల తండ్రి. నువ్వు విడిపించే దేవుడువు, రక్షించే దేవుడు, పరమందు భూమి మీద సూచక్రియలు చేసే దేవుడు తండ్రి. ప్రతి భారములు శోధనలన్నిటి నుండి విడుదలేమని వేడుకుంటున్నాము తండ్రి.
నీ బిడ్డల తండ్రి ప్రార్థనలో బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయుటకు తండ్రి ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి తండ్రి. ఎవరు బలహీనలుగా ఉండకూడదు, నీరసం ఉండకూడదు, నిరుత్సాహం ఉండకూడదు నాయన. అపవాది క్రియలు అంధకారం వీళ్ళకి వ్యతిరేకంగా రాకుండా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు అన్ని రీతులుగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ప్రభువా నీ కృపలో వర్ధిల్లుతూనే ఉండాలి తండ్రి. లేని వాటిని అన్నీ సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. నీ కనికరం కొరకు మేము కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగా వీరి బిడ్డలకు ఏమేమి కావాలనో తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తుండగా నీ ఐశ్వర్యము చొప్పున యేసు క్రీస్తునందు మహిమలో దయతో ప్రతి అవసరతను తీర్చండి నాయన. గొప్ప కార్యాలు చేయండి నాయన. వీరి చుట్టూ బిడ్డల చుట్టూ కంచె వేయండి నాయన. నీ శాంతి నీ సమాధానం కుటుంబాల్లో సమృద్ధిగా ఇవ్వండి తండ్రి. ఎంత దినాల్లో తండ్రి నీ బిడ్డలకు నాయన ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల భద్రతనివ్వండి తండ్రి. ఉద్యోగాలకు కాలేజీలకు వెళ్ళే బిడ్డలందరి మీద నాయన సహాయము దయచేయండి. పరీక్షలు జరుగుతున్నాయి, అందరు తండ్రి మంచిగా ఎగ్జామ్స్ జ్ఞానంతో రాసేదానికి నీ జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి నాయనానికి స్తోత్రాలు తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోండి. నజరేయుడు పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమలాడుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమాయ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమాయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యములలో దేనిని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఆశీర్వాదములు సదాకాలము కూడిన మనందరి మీదను, ఈ వాక్యము టెలికాస్ట్ ద్వారా అంటున్న అందరి మీదను, మన సంఘస్థ కుటుంబాల అందరి మీదను ఎల్లప్పుడూ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. ప్రియమైన వారులారా, 1వ తారీఖు ఎల్లుండు ప్రాతకాల ఆరాధన ఉంటుంది. దయచేసి మీరందరూ కలుసుకున్న వాళ్ళని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను.